ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను. బాగా వాష్ చేశాక ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి చికెన్కి. ఇందులో సరిపడినంత ఉప్పు అండ్ కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 minutes పక్కన పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా మిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ చికెన్లోకి వేసుకోవాలి. 2.5 స్పూన్ కారం, 2 స్పూన్ ధనియాల పొడి. ఇక్కడ నేను బగారా రైస్ మసాలా యూస్ చేశాను, అది 2 స్పూన్ వేసుకున్నాను. 300 ml పెరుగు తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు అన్నీ చికెన్ ముక్కలకు బాగా పట్టించి దీనిని కనీసం 3 గంటలు అలాగే ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. బాండీలో ఆయిల్ వేసుకొని పొడుగుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అందులో వేసి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్లోనే కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా వేసి ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే లాస్ట్కి కొద్దిగా నేను కసూరి మెత్తి వేసుకున్నాను. ఇలా ఫ్రై అయ్యాక ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లో తీసుకున్నాను. మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలోకి మనం ఫ్రై చేసి పెట్టిన ఆనియన్స్, కొత్తిమీరను అందులో వేసుకొని కొన్ని ఎక్స్ట్రా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా 2 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి 2 మిరపకాయలు కోసి అందులో వేసుకొని ఆ చికెన్ ముక్కలన్నీ అందులో వేసి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొద్దిసేపట్లోనే ఆయిల్ ఇలా రిలీజ్ చేస్తుంది. దీన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా చికెన్ ముక్కలు మెత్తగా ఉడికేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ 90% కుక్ అయ్యాక